అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము. పాకిస్తాన్‌కి, మనకి ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. పెహల్గాంలో భారత టూరిస్టుల మీద, అదేవిధంగా ఒక ఇద్దరు ఫారెన్ నేషనల్స్ మీద ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో భారతదేశం, పాకిస్తాన్ మరొక దారి లేకుండా యుద్ధానికి వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ యుద్ధానికి వెళ్ళే ముందే భారత్ కొన్ని శాంక్షన్స్‌ని పాకిస్తాన్ మీద విధించింది. అదేంటంటే ఇండస్ రివర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిలేషన్ చేసింది. అంటే 1960లో సింధు నదీ జలాలని పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. ఈ ఆహార ఉత్పత్తికి గానీ, లేకపోతే వ్యవసాయ రంగం గానీ, లేకపోతే వాళ్ళు బతకడానికి ఉపయోగించుకోవచ్చు అనే ఒక ట్రీటీ ఉంది. అంటే ప్రధానంగా ఇండస్ అంటే సింధు నది భారతదేశం మీదుగా ఆరిజిన్ అయ్యి, అంటే స్టార్ట్ అయ్యి భారతదేశంలో పుట్టి పాకిస్తాన్ కింద భాగానికి వెళ్తూ ఉంటుంది. ప్రధానంగా రావి, బియాస్, సట్లెజ్ ఇలా ఒక 6 నదులు భారతదేశం నుంచి పాకిస్తాన్ కిందకి వెళ్తూ ఉంటాయి. మనం అప్‌లో ఉంటాం, పాకిస్తాన్ డౌన్‌లో ఉంటుంది. సో పైనుంచి ఇలా ప్రవాహం ఉంటుంది. సో దీన్ని వాళ్ళ కనీస అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పి 1960లో ఒక ట్రీటీ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఉగ్రదాడి జరిగిందో అప్పుడు ప్రధానంగా భారతదేశం సింధు నది జలాన్ని స్టాప్ చేస్తున్నాం. అంటే పైనుంచి వచ్చే నీటిని, మన భారతదేశం నుంచి వచ్చే ఆరిజిన్ వాటర్ కదా, సో పైనుంచి ఇలా పడుతూ ఉంటాయి కదా, ఈ పైన ఆఫ్ చేశారు, నిలుపుదల చేశారు. భవిష్యత్తులో కూడా అక్కడ డ్యామ్ కూడా కట్టేయచ్చు. సో అలా కట్టేస్తే పైనుంచి వాటర్ కనుక పాకిస్తాన్కి వెళ్ళకపోతే పాకిస్తాన్ మీద 70% అగ్రికల్చర్ ఈ వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ వాటర్ లేకపోతే అగ్రికల్చర్ రాదు. కనీస సాగునీటి అవసరాలు కూడా వారు తీర్చుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. అదేవిధంగా అటార్ కారిడార్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి, భారతదేశం నుంచి పాకిస్తాన్కి ఉండే వాణిజ్య వ్యాపారాలను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనుషులు అక్కడ మనుషులు ఇక్కడ రాకుండా కూడా ఆ కారిడార్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ 2 విషయాల పట్ల పాకిస్తాన్ చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నీటిని పైనుంచి మనం నిలుపుదల చేశామో వారికి కనీస అవసరాలు ఉండవు. ఇప్పటికే పాకిస్తాన్ చాలా తీవ్రంగా అప్పుల్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ దగ్గర, IMF దగ్గర అప్పులు తెచ్చుకొని బతుకుతా ఉంది. కానీ ఇలాంటి నేపథ్యంలో ఈ భారత్ విధించిన ఒక ఏదైతే శాంక్షన్ ఉందో అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ శాంక్షన్. ఎందుకంటే తినడానికి తిండి లేకపోతే, సాగునీటి పండించకపోతే ఆ దేశం ఇంకా ఘోరమైన స్థితికి వెళ్లే పరిస్థితి. అంతేవిధంగా మనకున్నటువంటి ఏవైతే పాక్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని కూడా చెప్పింది. ఇప్పటికే భారతదేశం మిజైల్ టెస్టులు కూడా అరేబియన్ సీలో చేసింది. సో మిజైల్ టెస్టులు, అదేవిధంగా మన ఆర్మీని మొత్తాన్ని బోర్డర్లో BSF ఇలాంటి ఆర్మీ ఫోర్సెస్ అన్నింటినీ కూడా బోర్డర్లో పెట్టడం జరిగింది. మిజైల్ టెస్టులని ఇంకా చేస్తూ ఉన్నారు. సో దీంతో ఏంటంటే పాకిస్తాన్ కూడా కౌంటర్ రిటాలియేషన్లో వాళ్ళు కూడా బోర్డర్లో సెక్యూరిటీ ఫోర్సెస్ని తీసుకురావడం జరిగింది. మిజైల్ టెస్టులు కూడా మేము రెడీ అని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మన చర్చ ఏంటి అని అంటే, ఇదంతా బ్యాక్ డ్రాప్. ఇప్పుడు చర్చ ఏంటి అని అంటే, ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? వాళ్ళకు స్వాట్ అనాలిసిస్ చేద్దాం. వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటి, మనకున్న స్ట్రెంత్ ఏంటి, వాళ్ళకున్న వీక్నెస్ ఏంటి, మనకున్న వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక షార్ట్ నోట్లో చాలా క్విక్గా తెలుసుకుందాం. మనం స్ట్రెంత్ చూస్తే న్యూక్లియర్ వెపన్, ఇరు దేశాలు కూడా అణుబాంబులు కలిగి ఉన్నాయి. మనందరికీ తెలుసు అణుబాంబులు కలిగి ఉంటే అది చాలా ప్రమాదకరం. సో ఈ 2 దేశాలు కూడా అణుబాంబులు కలిగి ఉన్నాయి. అయితే ఈ 2 దేశాలు అణుబాంబులు కలిగి ఉన్న ఆపరేషనల్ మెథడ్స్లో ఇండియాదే హై హ్యాండ్గా ఉంది. అంటే 160 to 170 వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. కానీ ఈ స్టాక్ పైల్స్ అనేవి 2 ఈక్వల్గా ఉన్నాయి. స్టాక్ పైల్స్ అంటే మనం ఈ వార్ హెడ్స్ని, బాంబుల్ని పెట్టామన్నమాట. కానీ ఈ ఆపరేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డెలివరీ సిస్టమ్ అంటారు, ఇవి ఏంటి అని అంటే మనం ఈ 3 ఎయిర్లో కానీ, వాటర్లో కానీ, ఆన్ గ్రౌండ్ కానీ, ఈ మూడిట్లో కూడా సమర్థవంతంగా మనం వెళ్ళగలం. కానీ ఈ పాకిస్తాన్ ఏంటి అని అంటే మోస్ట్లీ వాళ్ళు ఎక్కువ కూడా ఎయిర్ మీద డిపెండ్ చేయగలరు. మిగతా రెండింటిలో కూడా వాళ్ళు వెనకబడి ఉన్నారు. అదేవిధంగా న్యూక్లియర్ వెపన్స్ని, సబ్మెరైన్ని మోసుకెళ్లే సిస్టమ్ కూడా భారతదేశానికి ఉంది, వాళ్ళకి లేదు. సో దీంతో ఏంటి అని అంటే ఒక 80 to 90% మనమే వాళ్ళ మీద హయ్యర్ హ్యాండ్లో ఉన్నాం. న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేసే మెథడ్లో మనమే ఫస్ట్ ఉన్నాం. కాబట్టి అది వాళ్ళకి చాలా భయాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మనం నీటి లోపల కూడా సబ్మెరైన్స్ని యూజ్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు. రెండోది, మనకి ఎప్పుడైతే ఇజ్రాయెల్ మనకి సపోర్ట్గా ఉందో, ఇజ్రాయెల్ మనందరికీ తెలుసు, వాళ్ళు మొసాద్ ఇదంతా కూడా వాళ్ళది చాలా హై సిస్టమ్. అంటే వాళ్ళది నెట్వర్క్ ఎలా ఉంటుంది అంటే ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కలిగినటువంటిది ఇజ్రాయెల్. సో అలాంటి టెక్నాలజీ మనకి సపోర్ట్గా ఉంది. క్వాడ్ దేశాలు ఉన్నాయి, అంటే జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, US కానీ, ఇవన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్గా ఉన్నాయి. రెండోది వచ్చేసి న్యూక్లియర్ ట్రైడ్ మనం చెప్పుకున్నాం కదా, ఈ మనం వాళ్ళ ఒక ఎయిర్లోనే వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు, మిగతా 3 చోట్ల ఫెయిల్ అయిపోయారు. రెండోది, వాళ్ళకున్న మిజైల్స్ ఏంటంటే మనకున్న అగ్ని ఎయిర్క్రాఫ్ట్ ఉంది, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అదేవిధంగా పాకిస్తాన్కి వచ్చేపాటికి షహీన్, గౌహరి మిజైల్స్ ఈ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ మీద, షహీన్ కానీ లేకపోతే గౌహరి మిజైల్స్ ఇవన్నీ కూడా ఎయిర్ మీద ఓన్లీ
బేస్ అయినాయి అనమాట. అదేవిధంగా సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ, ఏదైనా సరే అలాంటి స్ట్రైక్ క్యాపబిలిటీ వచ్చినప్పుడు భారతదేశమే ముందు వరుసలో నుంచునే పరిస్థితి ఉంది. సో ఇలా ఎలా చూసుకున్నా మన ఎస్టిమేటెడ్ బడ్జెట్ మిలిటరీకి $81 బిలియన్ మనం ఖర్చు పెడుతూ ఉన్నాం. వాళ్ళు కేవలం మిలిటరీ డిఫెన్స్ మీద ఖర్చు పెట్టేది 10 to 11 ఖర్చు పెడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతే, 10 to 11 బిలియన్ ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం హెవీగా డిఫెన్స్ మీద టెక్నాలజీ మీద ఖర్చు పెడుతున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదు, కేవలం 10 to 11 బిలియన్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సైనిక బోర్డర్లో ఉగ్రవాదుల్ని చేరదీసి వాళ్ళకి మత పిచ్చిని నూరిపోసి వాళ్ళని ట్రైన్ చేసి మన దాంట్లో అశాంతిని కలిగించడానికి ఇలా రెచ్చగొట్టే కవింపు చర్యలు చేస్తూ ఉన్నారు. సో ఇకపోతే పాకిస్తాన్కి ఏంటంటే చైనా సపోర్ట్ ఒకటి ఉంది. సో ఈ చైనా ఎప్పుడు కూడా భారతదేశాన్ని సరిహద్దు బోర్డర్లతో మనకు కొంత ఇబ్బంది ఉంది కదా. సో దానివల్ల ఏంటంటే ఈ గల్వామా ఇలాంటి ఏరియాలో మనకి అందరికి గొడవలు జరిగినాయి చైనాతో. మనకి అది ఎప్పుడు క్వెన్ డైనెస్టీ ఉన్నప్పుడు బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వింగ్ డైనెస్టీ, చివరి డైనెస్టీ, ఆ క్వింగ్ డైనెస్టీ ఉన్నప్పుడు ఆ బోర్డర్స్ అన్ని మాదే అంటది. అంటే ఇప్పుడు టిబెట్ కానీ, లేకపోతే భారతదేశం అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ఇవి కానీ, లేకపోతే భారతదేశంలో కొన్ని డీపెస్ట్ కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మావే అంటుంది. సో దీంతో మనకి చైనాతో గొడవ ఉందన్నమాట. సో దీన్ని పాకిస్తాన్ అడ్వాంటేజ్గా తీసుకొని పాకిస్తాన్ చైనా కలిసి వాళ్ళిద్దరూ భారతదేశం మీద ఎప్పుడు యుద్ధం చేయాలని చెప్పి ఉంటారనమాట. సో పాకిస్తాన్ చైనా వాళ్ళకి సపోర్ట్గా ఉంది కాబట్టి వాళ్ళ ఇదేంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఉండే న్యూక్లియర్ వెపన్స్ కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ మాకు అందుబాటులో ఉంటుంది. సో దాంతో మేము భారత్ని ఎదుర్కోవచ్చు అని చెప్పి వాళ్ళ అంచనా. కానీ వాస్తవానికి ఎప్పుడైతే టెక్నాలజీ విషయంలో యుఎస్ కానీ, లేకపోతే ఇజ్రాయెల్ కానీ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్గా ఉన్నాయో అంత ఈజీగా మాత్రం యుద్ధం ఉండదు. సో అది తెలుసు వాళ్ళకి. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే భారతే గెలుస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ మన దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్స్ కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న బడ్జెట్ అలొకేషన్స్ కానీ, మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, మనకున్న ఇతర దేశాల సపోర్ట్ కానీ ఇవన్నీ చూస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోతుంది. సో ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.